తల్లే కిల్లర్ అంట. అమీన్పూర్ కేసులో బిగ్ ట్విస్ట్. ప్రియుడి మోజులో పిల్లలకు విషం. పెరగన్నం తిని ముగ్గురు పిల్లలు మృతి. ఫుడ్ పాయిజన్ డ్రామా ఆడిన తల్లి. విచారణలో తేలిన అసలు నిజం. పోలీసుల అదుపులో రజిత, ప్రియుడు. వివాహేతర సంబంధాల మోజులో పడి మనుషులు మానవత్వాన్ని కోల్పోతున్నారు. కట్టుకున్న భర్తలను, భార్యలను చంపేందుకు కూడా వెనకాడడం లేదు. చివరికి కన్న బిడ్డల్ని కూడా చంపడానికి సిద్ధమవుతున్నారు. శారీరక సుఖం ముందు కట్టుకున్న మొగుడు, కన్న పిల్లలు, రక్త సంబంధాలకు విలువ లేకుండా పోతుంది. తాజాగా సంగారెడ్డిలో ముగ్గురు పిల్లల్ని విషం పెట్టి కర్కశంగా చంపిన రజిత అలియాస్ లావణ్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. చూసినారా ఈడ బంగారం అసోటి పిల్లలు చూడరా. ఇక ముగ్గురు మగపిల్లలే బంగారం లెక్కున్నారు. ఇలా వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసింది కన్న తల్లి. అమ్మ మమ్మల్ని కనండి, మాకు జన్మనివ్వండి అని చెప్పేసి ఆ పిల్లలు నీకు కల్లో వచ్చి అడిగిరా? ఆ పిల్లలు నిన్ను ఏమన్నా రిక్వెస్ట్ చేసిరా? ఇలా పడక గదిలో నీ సుఖం కోసం ఇలా ముగ్గురు పిల్లల్ని కానీ వాళ్ళ ప్రాణాలని చిదిమేసింది. ఇలా ఓ డాక్టరో, ఓ లాయరో, ఓ ఇంజనీరో అయ్యేటోళ్ళు రేపు భవిష్యత్తులో. చస్తే నువ్వు చచ్చిన అయిపోయేది. కానీ ఆ ముగ్గురు పిల్లల్ని చంపి ఇలా శారీరక సుఖం కోసం, కేవలం ప్రియుడి కోసం, ప్రేమ మోజులో, డబ్బు మోజులో కన్న బిడ్డల్ని చంపేసుకున్నది. మీ అందరికీ తెలుసు, ఈ సృష్టిలో, ఈ లోకంలో కన్న తల్లి ప్రేమను మించింది ఇంకోటి లేదంటారు. కన్న తల్లి గురించి ఎంత వర్ణించినా తక్కువే అంటారు. కన్న తల్లి గురించి ఎంత చెప్పినా ఎక్కువే అంటారు. అటువంటి కన్న తల్లే కన్న బిడ్డల్ని నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి, 10-15 ఏళ్ల పాటు చేతుల మీద లాలించి, బుజ్జగించి, అన్నం తినిపించి, స్నానం చేయించి, పెంచి పెద్ద చేసి ఒక్కసారిగా వాళ్ళ ప్రాణాలని చిరిమేస్తే ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి కేసులన్నీ, ఈ మధ్యకాలంలో చూస్తున్నటువంటి సంఘటనలన్నీ కూడా ఇట్లే ఉన్నాయి. భార్యను మోసం చేసిన భర్త, భర్తను మోసం చేసిన భార్య, ప్రియుడి కోసం భర్త పిల్లల్ని వదిలేసి లేచిపోయిన భార్య, ప్రియురాలి కోసం కన్న కొడుకుల్ని కట్టుకున్న భార్యని కడతీర్చినటువంటి భర్త, మిక్సీలో ముక్కలుగా నరికి ఉడికించిన భర్త, డ్రమ్ములో సిమెంటులో కట్టుకున్న భర్తని, డెడ్ బాడీని ప్యాక్ చేసి ప్రియుడితో లేచిపోయిన భార్య, 5 గుంటల జాగ కోసం కన్న తండ్రిని కడతీర్చిన కన్న కొడుకులు, కట్టుకున్న భార్య. ఇట్లా ఎన్నో వార్తలు, ఎన్నో వీడియోలు. ఇవన్నీ చూస్తుంటే సమాజం ఏమైపోతున్నది? గతంలోనే బాగుండేనేమో, వెనకటి కాలంలోనే బాగుండేనేమో, ఈ టెలివిజను, ఈ టెక్నాలజీ, ఈ స్మార్ట్ ఫోన్లు లేనప్పుడే బాగుండేనేమో. ఎందుకంటే ఇటువంటి వార్తలు మనం చూసేటోళ్ళం కాదు, ఇటువంటి వార్తలు ఎక్కువగా వినటోళ్ళం కాదు. ఏ మారుమూల గ్రామంలోనో, ఏ పట్టణంలోనో జరిగితే ఆ పట్టణానికి, ఆ గ్రామానికి పరిమితమయ్యేది. వేరే గ్రామానికో, వేరే పట్టణానికి తెలవాలంటే 2-3 నెలల సమయం పట్టేది. ఆ లోపల అందరూ మర్చిపోయేటోళ్ళు. కానీ ఈ టెక్నాలజీ పెరిగినాక, ఈ టీవీలు ఎక్కువైనాక, ఈ స్మార్ట్ ఫోన్లు ఎక్కువైనాక, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలు ఎక్కువైనాక సంఘటన జరిగిన క్షణాల్లో దేశమంతా చక్కర్లు కొడుతుంది, రాష్ట్రమంతా చక్కర్లు కొడుతుంది, ఇంటింటికి పోతుంది. ప్రతి మనిషి గుండెను, కన్నీళ్లను కదిలించి కన్నీరు కారిస్తుంది ఈ టెక్నాలజీ. ఎన్ని వార్తలు విన్నాము, ఎన్ని వార్తలు చూసినామే. విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక మహిళ మీద రేప్ చేసే ప్రయత్నం చేసిన ఒకడు, ఎంఎంటీఎస్లో పోతున్నటువంటి ఒక మహిళ మీద అత్యాచారానికి ప్రయత్నం చేసిన ఒకడు, దేవుడు దర్శనానికి కుటుంబ సభ్యులతో పోయినటువంటి ఒక మహిళ మీద అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము దాకా అత్యాచారం చేసినటువంటి పరిస్థితి. ఈ 1 వీక్లోని ఇవన్నీ సంఘటనలు కూడా, ఈ 1 వీక్లో ఇప్పుడు కన్న తల్లి కన్న కొడుకుల్ని కథ తెచ్చింది. ఓన్లీ ప్రియుడి కోసమే, ఓన్లీ సెక్సువల్గా, ఓన్లీ ఆ యొక్క మోజులో పడి, ఆమె సాటిస్ఫాక్షన్ కోసం, ఆమె యొక్క సుఖం కోసం కన్న కొడుకులు చంపింది. ఇవన్నీ చూస్తే కూడా బాధ అనిపిస్తూ ఉంది. ప్రభుత్వాలు వీటి మీద మరి సైకాలజిస్టులను ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఏమైనా యాక్షన్ తీసుకుంటారా, వీటి మీద మోటివేషన్ క్లాసెస్ ఏమైనా చెప్తారా, లేకపోతే ఊరూరికి పోయి కళాకారులతో పాటలు పాడించో, కథలు చెప్పించో మరి ఇటువంటి అమ్మలను, అమ్మాయిలను, అన్నలను, నాన్నలను అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతున్న వారిని మార్పించే ప్రయత్నం ప్రభుత్వాలు ఏమన్నా చేస్తే చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది ఇప్పటిదాకా మనం చూసినాం. ఒక్కసారి మనము
పోల్ ఒకటి పెట్టినాం కదా, పోల్ ఒక్కసారి చూద్దాం. ఇక ఇది నమస్తే తెలంగాణ చూస్తే నమస్తే తెలంగాణలో ఇక అదే వార్త హైలైట్ కనిపిస్తుంది. ఒక్కసారి ఈ పోల్ చూస్తాం, ఒక్కసారి పోల్ చూసి ఎండింగ్ చేద్దాం. పోల్ ఏం పెట్టినాం మనము, మావోయిస్టులు శాంతియుత చర్చలకు సిద్ధమని అంటున్నారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని అడిగితే 91% మంది సరైనది అంటున్నారు, 9% మంది సరైనది కాదంటున్నారు. చూసినాం 964 మంది ఓటేసారు. సో ఇది చూద్దాం మావోయిస్టుల నిర్ణయానికి సంబంధించి అయినా. సో మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కావచ్చు, మావోయిస్టులకు సంబంధించిన శాంతియుత చర్చలు కావచ్చు, లేకపోతే బీసీ 42% రిజర్వేషన్ బిల్లు కావచ్చు, ఈ అన్ని అంశాలు చూస్తూ ఉంటే క్యాబినెట్ విస్తరణకు ఢిల్లీలో మరి ఆయన పేరేందా జానారెడ్డి చక్రం తిప్పడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఓవైపు వాతావరణం చల్లగవుతున్నది, ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ ఇస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందట, వడగళ్ళు పడేటువంటి అవకాశం ఉందట, మెరుపులతో కొన్ని చోట్ల ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉందట. ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ చేస్తున్నది. వైపు ప్రశాంతంగా ఇవాళ సమ్మర్ అంతా కూడా వాతావరణం చల్లబడి ఇవాళ ప్రశాంతంగా ఉంటే మాత్రం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇష్యూ కావచ్చు, పార్టీ ఫిరాయింపుల అంశం కావచ్చు, 42% రిజర్వేషన్ కావచ్చు, మావోయిస్టుల శాంతియుత లేఖ